ఈ నెల 4వ తేదీన మంగళగిరిలో మంత్రి లోకేష్ ఆధ్వర్యాన జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగే ప్రాంగణాన్ని బుధవారం టీడీపీ నేతలు నందం అబద్దయ్య, జవాది కిరణ్ చంద్, తోట పార్థసారథి, షేక్ రియాద్, గోవాడ దుర్గారావు తదితరులు సందర్శించి పర్యవేక్షించారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. మన ప్రియతమ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో కానివ్వండి, యువగళం పాదయాత్రలో కానివ్వండి, మంగళగిరిలో రచ్చబండ కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో పెట్టి ప్రజలకి నేను అధికారంలోకి వచ్చాక వెంటనే దాదాపు 2 సంవత్సరాల లోపల అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాను. అందులో కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టి, మంగళగిరి నియోజకవర్గ రథసారథి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు ఈ నియోజకవర్గంలోనే పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరుస్తూ మరి వారికి పక్కా ఇళ్ళ పట్టాలని ఇవ్వబోతున్న లోకేష్ బాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అధికారం లేనటువంటి సందర్భంలో ప్రచారం నియోజకవర్గంలో చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీని, మరి ఆనాడు పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆ రోజు యువగళం పాదయాత్రలో మన నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆయన పేద ప్రజలు ఇళ్ల పట్టాలు ఇస్తారని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా దశాబ్దాల కలగా ఉన్న పేద ప్రజల యొక్క ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని రేపు 4వ తారీఖు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసి, ఏ ఎమ్మెల్యే కూడా మంగళగిరి చరిత్రలో ఇంతకుముందు ఇన్ని పట్టాలు ఇచ్చిన చరిత్రే లేదు. అలాంటి మంగళగిరిలో దశాబ్దాలుగా ఉంటున్న 40-50 సంవత్సరాలుగా పేదలు ఆ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకి పట్టాలు ఇచ్చి వారి చిరకాల వాంఛని మన నారా లోకేష్ గారు నెరవేరుస్తున్నందుకు ఆయనకి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున మరియు ఈ నాయకుల తరపున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.